హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన ప్రభాస్ అన్న కల్కి మూవీ రిలీజ్ అయిపోయింది. అంతే హ్యూజ్ లెవెల్లో పాజిటివ్ రెస్పాన్స్ కూడా అందుకుంది ఈ మూవీ. అండ్ ఇది రిలీజ్ అవుతుందన్న 4 days ముందు నుంచి బుకింగ్స్లో ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఇది రీసెంట్గా బుక్ మై షోలో లాస్ట్ 24 hours 1.12 million టికెట్స్ సేల్ అయ్యాయి. ఇది ఆల్ టైమ్ రికార్డ్. అండ్ ఇంకా ఓవర్సీస్ ప్రీ సేల్స్ అయితే రాజమౌళి గారి RRR మూవీ రికార్డును కూడా బ్రేక్ చేసేసాడు మన ప్రభాస్ అన్న. లేటెస్ట్గా నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ ప్లస్ డే 1 కలిపి అప్పుడే 5.6 million రీచ్ అయిపోయింది. ఇది ఇండియన్ సినిమాలోనే హైయెస్ట్ వన్. జస్ట్ ప్రీ బుకింగ్స్లోనే 100 కోట్ల మార్కును క్రాస్ చేసింది కల్కి. అండ్ ప్రాపర్ ప్రమోషన్స్ చేయకపోయినా కూడా ఈ రేంజ్ సునామీ అంటే మామూలు విషయం కాదు. ఇది ప్యూర్ ప్రభాస్ గారి బాక్స్ ఆఫీస్ స్టామినా. అయితే సినిమా ఎప్పుడు వస్తుందని వెయిట్ చేసిన ఆడియన్స్కి ఆ విష్ నెరవేరిపోయింది. మరి దాని ఫస్ట్ డే కలెక్షన్ ఏరియా వైజ్ ఎంత వచ్చింది, వరల్డ్ వైడ్ ఎంత వచ్చింది, ఎలాంటి రికార్డ్ సెట్ చేసింది, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ క్లియర్ డీటెయిల్స్తో ఈ వీడియోలో చూసేద్దాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్కి ఓవరాల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో తెలుసా? 372 కోట్లు. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 700 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేయాలి. అప్పుడే కమర్షియల్గా మూవీ సక్సెస్ అని చెప్పగలం. మరి డే 1 కల్కి ఎంత కలెక్ట్ చేసింది, ఎంత కలెక్ట్ చేయాలో క్లియర్ కట్గా చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చి నైజాం ఏరియాలో 65 కోట్లు పెట్టి రైట్స్ కొనుక్కుంటే డే 1 19,60,00,000 కలెక్ట్ చేసింది. అండ్ సీడెడ్ ఏరియాలో 27 కోట్లు పెట్టుకుంటే డే 1 5,16,00,000 కలెక్ట్ చేసింది. అండ్ ఇంకా ఉత్తరాంధ్ర 21 కోట్లు పెడితే 5,51,00,000 కలెక్ట్ చేసింది. అండ్ ఈస్ట్లో అయితే 14 కోట్లు పెడితే 3,95,00,000, వెస్ట్లో 10 కోట్లు పెడితే 2,96,00,000, గుంటూరుకి 12 కోట్లు పెడితే 3,28,00,000, కృష్ణాకు కూడా 12 కోట్లు పెడితే 2,89,00,000, అండ్ నెల్లూరు 7 కోట్లు పెడితే 1,71,00,000 కలెక్ట్ చేసింది ఇప్పటివరకు. ఓవరాల్గా ఏపీ తెలంగాణ షేర్ వచ్చి 45,06,00,000, గ్రాస్ వచ్చి 70,80,00,000. ఇంకా అదర్ స్టేట్స్ అండ్ ఓవర్సీస్ కూడా చెక్ చేసుకుంటే కర్ణాటక 25 కోట్లు పెడితే డే 1 5,75,00,000 కలెక్ట్ చేసింది. తమిళనాడు 16 కోట్లు పెడితే 2,42,00,000 కలెక్ట్ చేసింది. కేరళ అయితే 6 కోట్లు పెట్టి రైట్స్ కొంటే 1,39,00,000 కలెక్ట్ చేసింది. అండ్ ఇంకా హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ది ఇండియా కలిపి 13,60,00,000. అండ్ ఓవర్సీస్ రైట్స్ని అయితే 70 కోట్లు పెట్టుకున్నారు. ఇది మొదటి రోజే 30 కోట్లు కలెక్ట్ చేసింది. దీన్ని బట్టి ఓవరాల్గా చెక్ చేసుకుంటే కల్కి డే 1 కలెక్షన్ వచ్చి 98,22,00,000, గ్రాస్ అయితే 186,15,00,000. ఇంకో 273 కోట్లు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ టార్గెట్ను కూడా అచీవ్ చేసేసి హిట్ లిస్ట్లోకి చేరిపోతుంది కల్కి. అయితే మీకు డౌట్ రావచ్చు, అఫీషియల్గా 191 కోట్లు వచ్చిందని పోస్ట్ వేశాడు కదా, దానికి 5 కోట్లు తక్కువ చెప్తున్నాం ఏంటని. ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళు అలానే వేస్తారు. ప్రతి పేరెంట్ సినిమాకి ఈ కలెక్షన్ ఇష్యూస్ అనేవి కామనే. అందుకే ఓవరాల్ గ్రాస్ అనేది చెప్తారు కానీ ఏ సినిమాకి కూడా షేర్ అనేది ఏ ప్రొడక్షన్ హౌస్ మెన్షన్ చేయరు. అండ్ ఒక 1 year తర్వాత ఎప్పుడైనా కలెక్షన్స్ చెక్ చేసుకోవాలంటే మనం చెప్పే కలెక్షన్సే బయటకు వస్తాయి కానీ వాళ్ళ అఫీషియల్ పోస్టర్ని ఎవరో పట్టించుకోరు. అండ్ గుంటూరు కరెంట్ టైంలో నాగవంశీ గారి కలెక్షన్ మీద కమెంట్ కూడా చేశారు, మేము ఎప్పుడు యాక్యురేట్గా పోస్టర్స్లో కలెక్షన్లు చెప్పకూడదని. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. అయితే కల్కి ఓవర్సీస్ అండ్ ఏపీ తెలంగాణ బుకింగ్స్ చూసి RRRని క్రాస్ చేసే ఛాన్స్ ఉంటుందేమో అనుకున్నా నేను. బట్ 32 కోట్ల డిఫరెన్స్లో వెనక్కి ఉండిపోయింది. ఈ డిఫరెన్స్ అంతా మన స్టేట్స్లోనే జరిగింది. RRR అయితే ఏపీ తెలంగాణలో ప్రతి డిస్టిక్లోని రికార్డ్ని సెట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ముఖ్యంగా సీడెడ్ ఏరియాలోనే 17 కోట్ల దగ్గర కలెక్ట్ చేసింది ఈ మూవీ. దాన్ని బట్టి చూస్తే కల్కి సీడెడ్ ఏరియాలో 5 కోట్లు ప్లస్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక్కడే మేజర్ డిఫరెన్స్ తెలుస్తుంది మనకి. దానికి తోడు ఇండియా ఇంగ్లాండ్ సెమీఫైనల్, ఇంకో పక్క నాన్ హాలిడే, ఈ వర్షాలు, ఇవి కూడా కల్కి కలెక్షన్లకి అడ్డులా పడ్డాయని చెప్పాలి. ఎనీవేస్ ఏదైనా ఇండియన్ సినిమా ఓపెనింగ్స్లో టాప్ 3 పొజిషన్లో ఉంది కల్కి. ఓవరాల్ పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి మోస్ట్లీ ఒక 10 daysలో బ్రేక్ ఈవెన్ టార్గెట్ కంప్లీట్ చేసి హిట్ లిస్ట్లోకి చేరిపోతుంది అనుకుంటున్నా. సో చూద్దాం. అండ్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో మాతో షేర్ చేసుకోండి. అండ్ వీకెండ్ కలెక్షన్ కూడా చెప్పాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.